దేవుడు కోరుకునే కృతజ్ఞత జీవితం ఎలా ఉంటుందో చెప్తా. 2003-2004 ప్రాంతంలో షాపూర్లో మన ఆరాధన జరిగేటప్పుడు ఓ భక్తి కలిగిన కుటుంబం రెగ్యులర్గా వచ్చేది. ఎప్పుడైనా సాయంత్రం 7-5 వెళ్తే అద్భుతం తెలుసా, రేడియో పెట్టుకొని ఇంటిళ్ళ పాది చాపేసుకొని రేడియో దగ్గర కూర్చొని వాక్యం వింటారు. భలే భక్తి కలిగిన కుటుంబం. అయితే రెక్కాడితే డొక్కాడని పేద కుటుంబం. మేము ఆ ఇంటికి వెళ్ళి చాలాసేపు కూర్చొని మాట్లాడుతూ ఉండేటప్పుడు వాళ్ళ అటక పైన చిన్న టీవీ, బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది కదా, ఆ టీవీ పైన అటక పైన పెట్టారు. ఏంట్రా తల్లి అటక పైన టీవీ పెట్టారంటే, అన్న అది శోధన కారణం అవుతుందేమోనని. అప్పుడప్పుడు దూరదర్శన్లో కొన్ని వస్తాయి కదన్న, అవి కూడా చూడకూడదు, మా ఇంట్లో ప్రార్థన జరగాలని చెప్పి మొత్తానికి కొన్న టీవీ పైకి ఎక్కించామన్నా అన్నారు. ఆ కుటుంబాన్ని చూసి ఎంత సంతోషం అయిపోయిందంటే, సాయంత్రం 7-5 అయిందంటే ప్రతిరోజు సాయంత్రం రేడియో దగ్గర కూర్చొని వాక్యం విన్న తర్వాత కుటుంబ ప్రార్థన చేసుకునేవాడు. అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించాడు. పిల్లల వివాహాలు అద్భుతంగా జరిగించాడు. ఇదే హైదరాబాద్లో మంచి స్థితిమంతులుగా దేవుడు నిలవబెట్టాడు. కాస్త స్థితిమంతులు అయిన తర్వాత ఓ రోజు సాయంత్రం అదే ఇంటికి వెళ్ళాం. రేడియోలో నుంచి వాక్యం వస్తుందేమో విందామని ప్రయత్నం చేశాం, రాలా. టీవీలో నుంచి సీరియల్ డైలాగులు వినపడుతున్నాయి, సినిమా డైలాగులు వినపడుతున్నాయి. నేను అక్క సావుకురాలు కూర్చున్నాం. ఆ నాయన కూర్చోబెట్టి అమ్మను కూర్చోబెట్టి, అమ్మా హైదరాబాద్ పట్టణానికి వచ్చిన ప్రారంభ దినాల్లో మన పరిస్థితి ఏంటి? రెక్కాడితే డొక్కాడని పరిస్థితి కదా. ఆనాటి భక్తి ఏమైపోయింది? ఆనాటి కుటుంబ ప్రార్థన ఏమైపోయింది? ఉన్న టీవీయే అటక మీద పెట్టారు కదా. ఒకప్పటి భక్తి ఇదేనమ్మా కృతజ్ఞత లేకపోవటం అంటే. ఆ కుటుంబ ప్రార్థన ఏమైపోయిందమ్మా? డబ్బు పెరిగేసరికి, కొంచెం కడుపులో నీళ్ళు కదలకుండా నెమ్మదిచ్చేసరికి ఆ భక్తిని కోల్పోయారా? వద్దమ్మా. ఈ మాటలు చెప్పి ఇవ్వటం కష్టం, ఇచ్చిన దాన్ని తీసేయటం పెద్ద కష్టమేం కాదు. కట్టడం కష్టం, కట్టిన దాన్ని పడగొట్టడం కష్టమేం కాదు. పెంట కుప్పల మీద నుంచి దేవుడు లేవనెత్తాడు. కృతజ్ఞతగా బ్రతకపోతే పెంట ఊడ్చినట్లుగా మనకిచ్చిన ఆశీర్వాదాన్ని ఊడ్చేస్తాడమ్మా. కృతజ్ఞతగా బ్రతకండి. వాళ్ళెంత భక్తి కలిగిన వాళ్ళు తెలుసా? ఆ వాక్యం విని ఉన్న పాటున ఆ టీవీ అమ్మేసి ఆ రోజు నుండే ఈ రోజు వరకు ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారంట కుటుంబం.